హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. 2025లో వచ్చిన హారర్ థ్రిల్లర్ డేంజరస్ యానిమల్స్ చూసారా? జూన్ 6, 2025కి అమెరికాలో, జూన్ 12కి ఆస్ట్రేలియాలో థియేటర్స్లో విడుదలైన ఈ ఫిలిం షాన్ బైన్ డైరెక్టర్గా, నిక్ లెపార్డ్ రైటర్గా ఉంది. హసీ హారిసన్, జై కోర్ట్నే, జాష్ హ్యూస్టన్, అలాగే ఎల్లా న్యూటన్, రాబ్ కార్ట్లన్, లియం గ్రెయింకే లాంటి కాస్ట్ తో యుఎస్ ఆస్ట్రేలియా కో ప్రొడక్షన్. స్టోరీ వచ్చేసి ప్రీ స్పిరిటెడ్ సర్పర్ జేఫిర్ షార్క్ అబ్సెస్డ్ సీరియల్ కిల్లర్ టక్కర్ చేతి క్యాప్చర్ అవుతుంది. అతని బోట్ మీద చెల్లాళ్ళు షార్క్స్ కు రిట్యూవల్ ఫీడింగ్ ముందు ఎస్కేప్ చేయాలి. సీరియల్ కిల్లర్ థ్రిల్లర్ మరియు షార్క్ హారర్ మాషప్. జాస్ మీట్స్ సైలెన్స్ ఆఫ్ ది ల్యాంబ్స్ వైఫ్. నేను దీన్ని చూసిన నా అభిప్రాయాలను మీతో షేర్ చేసుకుంటున్నాను. మొదట స్టోరీ మరియు డైరెక్షన్ గురించి చెప్పాలి. షాన్ బైన్ ఇండీ బడ్జెట్ తో ఈ కాన్సెప్ట్ ను ఎఫిషియెంట్ గా హ్యాండిల్ చేశారు. యాక్షన్, బ్లాకింగ్, అలాగే ఓల్డ్ ఫ్యాషన్ స్కోర్, విజరల్ ప్రిఫరెన్సెస్ అన్ని షార్ప్. మొదట హాఫ్ ఎంగేజింగ్. జేఫిర్ టక్కర్ ఎన్కౌంటర్, బోట్ సెటప్, అలాగే షార్క్ థ్రెట్ బిల్డప్ పర్ఫెక్ట్ అని చెప్పాలి. కానీ ఫైనల్ యాక్ట్ లో క్యాప్చర్, ఎస్కేప్, కాన్సంట్రేషన్, రిపిటేషన్ వల్ల క్లైమాక్స్ సర్క్యులర్ గా ఫీల్ అవుతుందని చెప్పాలి. ఎస్కలేషన్ కాకుండా లూప్ లో చిక్కుకుంటుంది. రన్ టైం 95 మినిట్స్. పేస్ ఫాస్ట్ మరియు టైట్, కానీ క్యారెక్టర్ మోటివేషన్ యావరేజ్. డెప్త్ కొంచెం షాలో. ఓజ్ ఫ్లైటేషన్, గ్లోరీ డేస్ కు హర్కిన్స్, కానీ బి మూవీ లోపాలు కొన్ని కనిపిస్తాయి. ఆర్ రేటెడ్ వైలెన్స్, గ్రిట్టి, బ్లడీ, కొందరికి సిక్ ఫీలింగ్ కలిగించవచ్చు. పర్ఫార్మెన్స్ వైజ్ జై కోర్ట్నే స్టాండ్ అవుట్. అన్హింజ్డ్ హీల్ టర్న్, షార్క్ అబ్సెస్డ్ కిల్లర్ గా విసరల్, మెమొరబుల్ కూడా. హసీ హారిసన్ జేఫిర్ గా సావి మరియు రెసిలియన్ సర్వైవల్ థ్రిల్లర్ కు సూట్ అవుతారు. జాష్ హ్యూస్టన్ అలాగే ఎల్లా న్యూటన్ సపోర్టింగ్ రోల్స్ గుడ్ అని చెప్పాలి. కానీ స్మాల్ కాస్ట్ వల్ల ఫోకస్ మెయిన్ 2 పై. ఓవరాల్ కాస్ట్ ఫైన్ జాబ్. స్క్రిప్ట్ హోల్డెడ్ ఆఫ్ బెటర్ దాన్ మోస్ట్ ఇన్ దిస్ జానర్ అని చెప్పాలి. స్టన్నింగ్ సినిమాటోగ్రఫీ. బోట్ మీద థ్రిల్స్, షార్క్ అటాక్స్ breathtaking, violence impactable, action scenes high level, bloody cringe with terror, score old school, energy match అయినా పల్స్ ఎలివేట్ చేస్తుంది. ఎడిటింగ్ క్రిస్పీ, ప్రొడక్షన్ వాల్యూస్ ఇండియా అయినా పాలిష్డ్, కానీ లో బడ్జెట్ వల్ల కొన్ని లిమిటేషన్స్ ఫీల్ అవుతాయి. గ్రేటర్ హైట్స్ రీచ్ కాలేదు. మొత్తంగా డేంజరస్ యానిమల్స్ సీరియల్ కిల్లర్ షార్క్ మాషప్ ను స్మార్ట్ గా ఫుల్ ఆఫ్ చేసి హారర్ ను ఇష్టపడే వాళ్ళకి థ్రిల్లింగ్ వాచ్ ఇస్తుంది, కానీ ఫ్లావేస్ కాదు. హారర్ థ్రిల్లర్ ఫ్యాన్స్ మిస్ చేయకూడదు, కానీ ఎక్స్పెక్టేషన్స్ బ్యాలెన్స్ చేయండి. రేటింగ్ వచ్చేసి 3.2/5. మీరు చూసారా? మీ అభిప్రాయాల్ని కామెంట్స్ లో చెప్పండి.